చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ హుజూరాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు. అప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేస్తారు? తెలియదు మరి నాకు ఆయన అట్లా చేస్తుండొచ్చు ఆయన. మరి మీరేం చేస్తారు అప్పుడు? మీది నేనేం చేయాలని నేను నిర్ణయించుకుంటా. దానికి చాలా టైం ఉందా? టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్స్. సో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్యలో అన్ని పాసిఫై అయిపోయినాయా కరీంనగర్కి సంబంధించి? ఊహాగానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ ఆయన ఉండదు. సో మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు, లేకుంటే కరీంనగర్ లీడర్ల మీద ఒక ఇండైరెక్ట్గా మాకు చేసినటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్లు, కామెంట్లు, సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి కదా. సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి, అప్పుడున్న భౌతిక పరిస్థితులను బట్టి, అప్పుడున్న వాడిని బట్టి, వెడిని బట్టి, జరిగిన పరిణామాలను బట్టి మాట్లాడుతుంటాం కదా. ఆనాడు మాట్లాడి మళ్ళీ ఇలా మాట్లాడి రేపు మాట్లాడకపోవచ్చు కదా. సందర్భాన్ని బట్టి ఉంటుంది. సో అంతా కలిసికట్టుగానే ముందుకు కలిసి వెళ్తారా? తప్పకుండా అనుకుంటున్నాం. అంటే అనుకుంటున్నారు. అది కేవలం ఈటెల రాజేందర్ అనుకుంటున్నాడా? అందరి దగ్గర నుంచి కూడా అదే మాట ఉందా? అందరూ అనుకోవాలి కదా. లీడర్ అంటూ కూడా మొట్టమొదటి ఉండాల్సిన క్యారెక్టరే కలిసిమెలిసి పనిచేయాలనే క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు బీజేపీలోకి చేరికలు అనే దాని మీద గతంలో అయితే పెట్టారు, ఒక ప్రచార కమిటీ అనేది పెట్టారు, చేరికల కమిటీ అనేది పెట్టారు. ఇప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుందా లేదా? లేనట్టుంది కదా. ఏం లేదా? అసలు ఫోకస్ అనేది లేదా? ఇక దానికి జనరల్గా జైనింగ్ కమిటీ అని ఉండదు పెద్దగా. సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా నాయకులతో కాంటాక్ట్ అయ్యి జనరల్గా నేను పార్టీ జాయిన్ అవుతా అంటే జాయిన్ అవుతూ ఉంటాం. అంతే తప్ప ఇదేదో పెద్ద కమిటీనే ఉండి అంత కోఆర్డినేట్ చేసి అందరినీ కౌన్సిలింగ్ చేసి పట్టుకోవాల్సిన అక్కడ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్, ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎందుకు సైలెంట్ అయిపోయిందా, సైడ్ లైన్ అయిపోయిందా? సైడ్ లైన్ కాలేదు, సైలెంట్ కాలేదు, కానీ నడుస్తూనే ఉంటుంది. స్ట్రైట్గా నడవట్లేదా? అనుకున్నట్టుగా లక్ష్యానికి గురి పెట్టి నడవట్లేదా? ప్రతి నిత్యం పార్టీ ఒకటే వేవ్ లెంత్లో ఉండదు. సందర్భాన్ని బట్టి పురోగమనం ఉంటుంది, స్టాండ్ అయ్యేది ఉంటుంది, తిరోగమనం ఉంటుంది. ఇట్లా అనేక రకాల సందర్భాలు ఉంటాయి. సో ఒక మంచి సందర్భం లేకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 2028 ఎన్నికలప్పుడు. అప్పటిదాకా అంటే ఆ లాస్ట్ మినిట్లో చేసేటువంటి హడావుడి బదులు ఇప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, బేస్ నుంచి ఉండాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి అంటే పెట్టాల్సినటువంటి ఫోకస్ చాలా వరకు కార్యకర్తలో ఒక అసహనం అనేది ఉంది. రాజా సింగ్ లాంటి వాళ్ళని ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా దగ్గరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఉంటాయి కదా. అభిమానించే నాయకుడిని జనరల్గా ఇట్లాంటి జరిగినప్పుడు కొంత బాధపడుతుంటారు. వస్తే బాగుండు అని మీరు అనుకుంటారా? అనుకుంటాం కదా న్యాచురల్గా. ఒక వాయిస్ వినిపించడానికి, ఒక బలమైనటువంటి వాయిస్ హైదరాబాద్లో. ఆయన ఒక సెక్షన్తో పీపుల్ని అట్రాక్ట్ చేస్తాడు, నేను ఒక రకమైన యాక్టివిటీ చేస్తాను. ఆబ్వియస్గా ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. అట్లా నాకుండే ప్రత్యేకత ఆయనకు ఉండదు, ఆయనకు ఉండేది నాకు ఉండదు. సో ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు. అంటే బీజేపీ లీడర్ నవనీత్ రాణా అన్నారు, సో హిందువులని నెంబర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంతమంది దీన్ని పాకిస్తాన్గా మార్చే ఉద్దేశంతో జనాభాని ఎక్కువగా పిల్లల్ని కంటున్నారు అని ఆయన అన్నారు. నాకు 6 పిల్లలు, మీరు కావాలంటే 8 మందిని కనండి అనేది. పిల్లలు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చెప్తానో వాళ్ళు చెప్తానో పిల్లలు కనే పరిస్థితి లేదు. 2 పిల్లల్ని సాధారణమే కష్టంగా ఉంది. తెలియదు ఏముంది, విపరీతమైన జనాభా పెరిగిపోయి వనరులు మాత్రం గవే ఉండి ఇలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మీరు 10 మంది పిల్లల్ని కానివ్వండి, 20 మంది పిల్లల్ని కానివ్వండి నినాదం ఇచ్చేది తప్పు. ఓకే, ఈ 2 ప్రభుత్వాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఈ 2 ఏళ్ల పాలన చూసిన ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ గిందు కోసం కాదు తెచ్చుకున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ పేరు చెప్పంగానే ఇట్లా తలకాయ ఎత్తుకునేటట్టు ఉండాలి తప్ప గిట్ల అయిపోయిందనే బాధ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ గట్ల అయిపోయింది, తెలంగాణ గట్ల అయిపోయింది. సో ఆ 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు అట్లనే ఉందా?
ఏం మార్పు లేదా ఈ రెండు ప్రభుత్వాల్లో? కొన్ని మార్పులున్నా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత మార్పు మాత్రం లేదు. సో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ తర్వాత మిగతా ఇవన్నీ చూసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాకా వచ్చాము. ప్రతిదీ ఇలా ముందుకొస్తోంది, వెనక్కి వెళ్ళిపోతుంది. దేనికన్నా ఒక కంక్లూజన్ అనేది ఉందా? ఆరోపణలు విమర్శల దగ్గర ఆగిపోయిందా? అనేక రకాల ఆరోపణలు చేసింది వీళ్ళు, అనేక రకాలు చేసిండ్రు. దాని రింగ్ రోడ్డు మీద కూడా చేసిండ్రు. ఇది 7,800 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు అడ్డంగా, ఇది 30,000 కోట్లు 40,000 కోట్లు ఆగిపోయింది. అట్లనే ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదాకా కాలే, కాళేశ్వరం ఇప్పటిదాకా కాలే. అంటే మాట్లాడుతున్నారు తప్ప అది ఎండ్ పాయింట్కి చేరతలేదు. ఎందుకు చేరతలేదో వాళ్ళకెరక. ఎందుకు చేరట్లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకెరక, అది వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకు ఉంటుంది. నిజమా లేకపోతే దీనిలో ఏం పసలేదా, నిజమా లేదా పసలేదా వాళ్ళు చెప్పాలి కదా.